రత్తమ్మ చెప్పిన మాటతో శారదకు నవనాడులు కుంగిపోయాయి. రక్తనాళాలన్నీ చిట్లి శరీరమంతా రక్తపు మడుగైపోయినట్లయింది. శరీరం రెండు భాగాలుగా చీలిపోయినట్లు అనిపించింది. అప్రయత్నంగా పొట్ట తడిమి చూసుకుంది. నిజమే, నెలమీద 10 రోజులు అంది రత్తమ్మ. శారదకు కళ్ళు చీకట్లు కమ్మాయి. ఇంకా తన జీవిత పుష్పం వికసించనే లేదు. దానికొక ప్రత్యేక సౌందర్యం తావి తనలోని జీవన మాధుర్యాన్ని తుమ్మెదరాయుడు తాగుతుంటే కలిగే మధురానుభూతి తెలియవు. కాని దానికప్పుడే రేకులు రాలిపోయేలా ఉన్నాయి. రత్తమ్మ వెళ్ళిపోయింది. పొద్దు గూట్లో పడింది. శారద దీపమైనా లేని చీకటి గదిలో అలాగే కూర్చునుంది. ఏంటమ్మా అలా ఉన్నావు? సుందరం వచ్చి ప్రశ్నించింది. శారద చెప్పింది. సుందరమ్మ శారదను కౌగిలించుకుంది. ఇద్దరూ నిశ్శబ్దంగా ఏడ్చుకున్నారు. ఏం జరగకూడదో అదే జరిగింది. ఇందుకు ఎవరినని లాభం లేదు. చివరకు దేవుడు కూడా నీ మీద దయలేదు. ఇద్దరు చేసిన పాపానికి ఒక్కరికే శిక్ష అంది సుందరమ్మ. శారద భోజనం చేయలేదు. సుందరమ్మ కూడా భోజనం చేయనేలేదు. రత్తమ్మ భోంచేసి పడుకుంది. ఎందుకలా అదోలా ఉన్నావు? ఒంట్లో బాగలేదా? భోజనం వద్ద విశ్వనాథయ్య గారు సుందరమ్మని అడిగారు. ఏం లేదు, బాగానే ఉన్నానే పొడిగా నవ్వుతూ అంది సుందరమ్మ. విశ్వనాథయ్య గారు శనగవామి వద్దకు కాపలాకు వెళ్ళిపోయారు. రాత్రి 10 గంటలయింది. ఇంట్లో అందరూ పడుకున్నారు గాని ఎవరి మనసు విశ్రాంతిగా లేదు. శారద మనస్సు ఆలోచనలతో నాలికలు పేలికలుగా చీలిపోతూ ఉంది. తాను శీలం చెడిన కన్య, పైగా కడుపుతా ఉంది. ఇలాంటి తాను ప్రకాశానికి భారీగా ఎలా తగుతుంది? శారద చుట్టూరా చూసింది. చీకటి నిశ్శబ్దం. గది తలుపు తీసుకుని నడవాలకొచ్చింది. ఎవరూ లేరు. దొడ్డిదావగుండా బయలుదేరింది. 11 దాటుతున్నా ఊరు పూర్తిగా మోటమణిగిపోయింది. గుడ్డి కాంతిని చిమ్ముతున్న పంచాయతీ బోర్డు ఎలక్ట్రిక్ దీపాలు, కడుపులో ఆకలితో నిద్రరాని కుక్కలు ఊరిని ఏలుతున్నాయి. ప్రకాశం ఇల్లు చేరి కిటికీలోంచి తొంగి చూసింది. ప్రకాశం పడుకుని చదువుకుంటున్నాడు. మెల్లగా తలుపు తోసింది. గడియవేసుంది. తలుపు చప్పుడుకు ప్రకాశం లేచొచ్చి తలుపు తీశాడు. ఎదురుగా శారద నిలబడింది. ఆశ్చర్యం, సంతోషం, ఉద్వేగం అతనిలో ముప్పిరిగొన్నాయి. లోపలికి రా శారద అన్నాడు. శారద అడుగులో అడుగేసుకుంటూ వెలుతుర్లోకొచ్చి నిలబడింది. ప్రకాశం శారదకేసి చూశాడు. ఏడ్చేడ్చి కళ్ళు ఉబ్బున్నాయి. బుగ్గల మీద కన్నీళ్లు చేరికలు కట్టాయి. కళ్లకు కాటుక, ముఖంలో కుంకుమ ఏమీ లేవు. ఏం శారదా అలా ఉన్నావు? ఏమనాలో తెలియక ఏదో అడగాలనన్నాడు. శారద జవాబు చెప్పలేదు. బుగ్గల మీదుగా ధార కడుతున్నాయి కన్నీళ్లు. ఏం శారదా? అమ్మేమేనందా? కాదన్నట్టుగా తల ఊపింది. మరింకేంటి? శారద ఏడుస్తోంది కాని జవాబు చెప్పలేదు. చెప్పు శారదా, ఎందుకిలా ఏడుస్తున్నావు? నన్ను పెళ్లి చేసుకోకండి. ప్రకాశం త్రుళ్ళిపడ్డాడు. ఎందుకు? శారద తల వంచుకుంది. ఎందుకు శారదా? శారద గిరుక్కున తిరిగి బయలుదేరింది. ఆగు శారదా, నా మాటకు జవాబు చెప్పు. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే చెప్పు. తాంబూలాలు పుచ్చుకున్నా పర్వాలేదు. విశ్వనాథం మామయ్యతో చెప్తాను. కాదు. ఎందుకు నన్ను ఇలా బాధ పెడతావు? చెప్పు శారదా, కారణం చెప్పు. ప్రకాశం గొంతు జీరపోయింది. నేను నేను గర్భంతో. తర్వాత మాట్లాడలేకపోయింది. సిగ్గుతో నాలుక చీలిపోయినట్లు అనిపించింది. శరీరంలో రక్తం కాళ్లలో నుంచి జారిపోయినట్లు అనిపించింది. ప్రకాశం తలలో రక్తనాళాలు ఒక్కసారిగా చిట్లిపోతున్నాయి. నోట మాట రాలేదు. అలాగే కిటికీలోంచి బయటకు చూస్తూ కాసేపు నిల్చున్నాడు. అతడు ఎవరు? కాసేపటి తర్వాత శాంత గంభీర స్వరంతో ప్రశ్నించాడు. మావయ్య కొడుకు. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా? శారద తల అడ్డంగా తిప్పింది. మళ్లీ కాసేపు నిశ్శబ్దం గదిని పాలించింది. ఇద్దరి మధ్య విద్యుత్ దీపం మహర్షి ముఖం తేజంలాంటి కాంతిని చిమ్ముతోంది. నేను వెళతాను. ఈ పెళ్లికి మీరు ఒప్పుకోకండి. నేను మీకు తగను. వెళతాను. ఎక్కడికి? తెలీదు. జీవితానికి గమ్యం లేకపోవడం చాలా చెడ్డది. నాకు జీవితం మీద ఆశ లేదు. నేను వెళతాను. వెళుదు గాని నువ్వు చెప్పినట్లు మామయ్యతో చెప్తాను. కానీ ఒక్క మాట, ఈ సంగతి ఎవరెవరికి తెలుసు? మా అమ్మకు, అత్తయ్యకు. ఇంకా కొన్నాళ్ళకి ఇది అందరికీ తెలుస్తుంది. అప్పుడు నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు శారదా? ఎవరూ చేసుకోరు. అందాక నేను ఉండనే ఉండను అంది తల వంచుకునే. అందుకే నేను చేసుకుంటాను. నువ్వు ఉండకపోతే మరో శారద నాకు దొరకదు. శారద తలెత్తి చూసింది. ఆవిడ ప్రకాశాన్ని తలెత్తి చూడడం ఇదేం మొదటిసారి. అతని పెదవుల మీద వెన్నెలలాంటి చిరునవ్వు, ఆ కళ్లల్లో అనంతమైన జిజ్ఞాస. శారద హృదయంలో దుఃఖం వెలుగులా పొంగింది. ఆ దుఃఖాన్ని ఆవిడ తనలో అణుచుకోలేకపోయింది. ప్రకాశం శారద భుజం మీద చేయి వేసి బుగ్గల మీద కారుతున్న కన్నీళ్లు తుడిచాడు. ఏడవడం చాలు, ఆడదాని జీవితమే కన్నీళ్లు.
ఉన్నవంతా ఇప్పుడే ఖర్చేస్తే అవసరం వచ్చినప్పుడు అవి కూడా లేకపోతే జీవితంలో శాంతే లేకపోతుంది. శారద గట్టిగా ప్రకాశాన్ని వాటేసుకుంది. అతని హృదయంలో తలదాచుకుంటే ఆవిడకు శాంతి లభించింది. అతని స్పర్శ కళ్ళలో ముళ్ళు గుచ్చుకున్నట్టు ఉమాపతి స్పర్శలా లేదు. ఎవరో తలుపు దబదబా బాదారు. ప్రకాశం వెళ్లి తలుపు తీశాడు. విశ్వనాథయ్య గారు సుందరమ్మ లోపలికొచ్చి శారదను చూసి కొయ్యబొమ్మలైపోయారు. విశ్వనాథయ్య గారు అవమానంతో తలెత్తుకోలేకపోతున్నారు. ప్రకాశం, నీకు తీరని ద్రోహం చేయబోయాను. దైవానుగ్రహం వల్ల తప్పింది. పెద్దవాణ్ణైనా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను, క్షమించు. విశ్వనాథయ్య గారి కంఠంలో నుంచి మాటలు ఒక్కొక్కటే బయటపడ్డాయి. వారి కళ్లల్లో ఉన్న కన్నీళ్లు చెంపల మీదకి జారబోతున్నాయి. దైవానుగ్రహం ఉంది కనుకొనే తప్పించుకోబోయిన అదృష్టం చేతికి చిక్కింది. ఇందాక శారద అంతా చెప్పింది. పెళ్లి తప్పక జరుగుతుంది, మీరు వెళ్ళండి. ప్రకాశం, అవును ప్రకాశాన్నే నేను, మీరు వెళ్ళండి. విశ్వనాథయ్య గారు ఏమేమో చెప్పబోయారు, కానీ ప్రకాశం వినిపించుకోలేదు. ప్రకాశం మళ్ళీ మంచం మీద కూర్చున్నాడు. దీపం వెలుగుతోంది. గదంతా కాంతి నిండి కిటికీ గుండా బయటకు పొర్లుతోంది. ప్రకాశం హృదయం కూడా తృప్తితో ఆనందంతో నిండుంది. మళ్ళీ తలుపు కొట్టిన చప్పుడు. ప్రకాశం కాసేపు అనుమానించి వెళ్లి తలుపు తీశాడు. ఎరా, ఇంకా పడుకోలేదు అంది లోపలికొచ్చిన సావిత్రమ్మ. లేదమ్మా. హరికథ చాలా బాగుంది అంది మళ్ళీ. ఏం కదా? విరాట పర్వంలో కీచక వధ. కీచకుడు అనగానే ఉమాపతి ప్రకాశం మనసులో మెదిలాడు. వెళ్లి పడుకున్నా తృప్తితో నిండిన మైకంతో రెప్పలు కొరుచుకుంటున్నా ఆ ఊహ చెరిగిపోలేదు. ద్రౌపది కళ్లల్లో అంత శాంతిని చూసిన కీచకునిలో కామం ప్రకోపించింది. శారద ముఖంలోని పవిత్ర ముద్ర, కళ్లల్లో అంత శాంతి చూసిన ఉమాపతి బలవంతం చేయగలిగాడు. ఎలా వీలైందో? కోరొచ్చినప్పుడు శారద సౌందర్యవతి గాని మిగిలిన సందర్భాల్లో కాదే. శారద సౌందర్యం ఆకర్షిస్తోంది కాని రక్తాన్ని వేడెక్కించి నరాల్ని చీల్చి వ్యామోహపరచదే. చాలామంది స్త్రీలకు రూపానికి హృదయానికి సంబంధం ఉండదు. కాని శారదలో అలా కాదు. శారద హృదయమే శరీరం, ఆవిడ శరీరమే హృదయం. ప్రకాశానికి చల్లని గాలి జోలపాడింది. హాయిగా నిద్రపోయాడు. మరుసటి రోజు సుందరమ్మ అన్నయ్య వచ్చాడు. అతని భార్యకు పురుడు పోసుకునే సమయానికి సుందరమ్మను ఇంటి పనులు చూసుకోవడానికి రమ్మని అడిగాడు. శారద విషయంలో అశాంతి, చేనులో ముదురుతున్న కంది ఆనపకాయలు, వీటి వల్ల ఆవిడ వీల్లేదంది. అందాక వింటూ కూర్చున్న రత్తమ్మ శారదను తీసుకుని వెళ్ళమంది. అందరూ సరేనన్నారు. శారదను రహస్యంగా పిలిచి సుందరమ్మ చెప్పవలసిన విషయాలు చెప్పి పంపింది. శారద మరునాడు రాఘవయ్య మామతో కలిసి కృష్ణాపురం బయలుదేరి వెళ్ళింది. కృష్ణాపురం మదనపల్లె తిరుపతి రోడ్డుకు 7 మైళ్లలో ఉన్న కుగ్రామం. ఆ గ్రామం దాకా ఇంకా 20వ శతాబ్దం నాగరికత పోలేదు. ఆ ఊళ్ళో విద్యుచ్ఛక్తి లేదు, పోస్టాఫీసు లేదు. వారానికొకసారి బక్రాపేట నుండి పోస్టు జవాన్ వస్తాడు. ఆ ఊళ్ళో ఇంకా రైలు చూడని వాళ్ళు, మోటారు ప్రయాణం చేయని వాళ్ళు ఉన్నారు. ఆ గ్రామానికి రాఘవయ్య కరణం. అతని మాట ఆ ఊళ్ళో సుగ్రీవాజ్ఞ. శారదకు ఆ ఊరు చాలా బాగా నచ్చింది. మనసులోని బాధ పొంగినప్పుడల్లా చుట్టూ ఉన్న సుందర ప్రకృతి మనసులోని గాయాలను మానిపేది. కృష్ణాపురానికి వెళ్లిన 3వ రోజు శారదకు తాను కడుపుతో లేనని తెలిసిపోయింది. ఆవిడ మనసులో చెప్పరానంత సంతోషం కలిగింది. వెంటనే ప్రకాశానికి ఉత్తరం రాయాలనుకుంది. కానీ గుండె చాలలేదు. సిగ్గు, భయము కలిగాయి. తాను గర్భవతి కాకపోయినంత మాత్రాన తన శీలం చెడకుండా లేదని జ్ఞాపకం వచ్చింది. అందువల్ల ప్రకాశానికి ఉత్తరం రాసేపాటి సాహసం కలగలేదు. ఆ 3 రోజుల తర్వాత కవర తెప్పించి రత్తమ్మ పేర ఉత్తరం రాసి పాలేరు చేతికిచ్చి బక్రాపేటలో పోస్టు చేసి రమ్మంది. 4 రోజుల తర్వాత ఉత్తరం అందుకున్న రత్తమ్మ చదివి తెల్లబోయింది. ఈ పెళ్లి తప్పించడానికి తను చేసిన ఆఖరి ప్రయత్నం కూడా ఇలా వృధా కావడం ఆవిడకు నచ్చలేదు. తాను చేసిన అన్ని ప్రయత్నాలు వృధా అయ్యాయి. శారద కడుపుతో ఉంటే ప్రకాశం పెళ్లికి ఒప్పుకోడు అనుకుంది. కాని అతడు అందుకు కూడా తెగించాడు. శీలం చెడిందాన్ని, కడుపుతో ఉందన్నదాన్ని పెళ్లి చేసుకుంటానని అన్నవాణ్ణి అతన్నే చూసింది. ఎందువల్లనో ఈ కాలపు కుర్రకారు ఇలా తయారవుతున్నారు. ఆ విషయాన్ని తను ప్రకాశంతో అంటే, చూడ ప్రియా, అన్నీ చూసి పెళ్లి చేసుకుంటాననుకో, ఆ పిల్ల శీలవతి అవడానికి దాఖలా ఏమిటి? అంతేకాకుండా శారద విషయం వేరు అన్నాడు. తనకు కోపం, అసహ్యం కలిగాయి. రత్తమ్మ ఉత్తరాన్ని చింపివేసింది. ఉత్తరం వచ్చిన విషయాన్ని ప్రకాశానికి, విశ్వనాథయ్యకు, సుందరమ్మ కూడా తెలపకూడదు అనుకుంది. ఎందుకు ఏం లాభం? ఆ ఉమాపతి అయిపోయి తెలిసి రావడం లేదు. కాలేజీకి ఉత్తరాలు రాస్తే జవాబు రావడమే లేదు. విశ్వనాథం డబ్బు కూడా పంపడం లేదులాగుంది. మొన్న ప్రకాశం వెళ్ళొచ్చాడు. అతన్ని అడిగితే బాగానే ఉన్నాడు అన్నాడు. అడ్రస్ అడిగితే మరిచిపోయానన్నాడు. పొలం వద్ద నుంచి విశ్వనాథయ్య, సుందరమ్మ రావడంతో రత్తమ్మ ఆలోచనలు ఆగిపోయాయి.
రత్తమ్మ గబగబా చించిన ఉత్తరం ముక్కలు ఏరి దెబ్బలో పారేసొచ్చింది. విశ్వనాథయ్య గారు భోజనానికి లేస్తుండగా ప్రకాశం వచ్చాడు. విశ్వనాథయ్య గారు ప్రకాశాన్ని భోజనానికి లేవమని బలవంతం చేశారు. ప్రకాశం, విశ్వనాథయ్య గారు కలిసి భోంచేశారు. ఇద్దరూ వెళ్లి వీధి అరుగు మీద కూర్చున్నారు. ప్రకాశం ఎందువల్లో మాట్లాడకుండా గంభీరంగా ఉన్నాడు. విశ్వనాథయ్య గారు ఎందుకని అడిగారు. జగన్నాథం నా కొంప ముంచే ప్లాన్ వేస్తున్నాడు అన్నాడు ప్రకాశం తల వంచుకునే. అంటే కుంభం రాయిని కాలవ కింద దొరవు నానుకునున్న తన బావిని లోతు చేస్తున్నాడు. చేస్తే దాని పక్కనే ఉన్న మా బావిలో ఊట పైనే ఉంది. మా బావికి వాళ్ళ బావికి మధ్య దూరం 10-12 మూరలు కూడా లేదు. జగన్నాథం తన బావి మరి 2 మట్లు లోతు చేస్తే మా బావి ఎండిపోతుంది. అలాగైతే గతి ఏమీ తోచడం లేదు. అందుకని మీ దగ్గరకు వచ్చాను. నాకు ఏమీ తోచడం లేదు. ఎంతకు అంత కార్పణ్యం ఎందుకు ఉంది? జగన్నాథం చాలా పెద్దెత్తు వేశాడు. అతడు ఊళ్ళో చేస్తున్న దుర్మార్గాలకు అన్నింటికీ నేను అడ్డుపుల్ల వేస్తున్నాను కదూ. అందుకని నన్ను ఎలాగైనా లోబరుచుకోవాలనుకున్నాడు. తన కూతురు ఇందిరను పెళ్లి చేసుకోమన్నాడు. వీల్లేదన్నాను. విశ్వనాథయ్య గారు ఆలోచనలో పడ్డారు. ప్రకాశం పెళ్లి మాట ఎత్తగానే ఆయన ముఖం నల్లగా మాడిపోయింది. ప్రకాశం ఇది గమనించాడు. ఇందిర తిరుపతిలో ఇంటర్ చదువుతున్నప్పుడు భానుమూర్తి అని నా స్నేహితుడిని ప్రేమించింది. అతను మన హైస్కూల్కు టీచర్గా వస్తున్నాడు. 10 రోజుల క్రితం వస్తానని రాశాడు. కానీ ఆర్డర్లు రావడం ఆలస్యం జరిగిందట. మళ్ళీ ఈ రోజు వస్తానని ఉత్తరం రాశాడు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. జగన్నాథం ఒప్పుకుంటాడా? ఆ మాట నేను ఇందిరిని అడిగాను. పెళ్లి నాకండి, మా నాన్నకు కాదు అంది. అంత గంభీరంగా ఉన్న విశ్వనాథయ్య గారు పక్కున నవ్వారు. ఇందిర లాంటి వాళ్ళు 100కొకరుంటే ఆడజాతి బాగుపడిపోను. విశ్వనాథయ్య గారికి విమల జ్ఞాపకం వచ్చింది. 100 మంది విమల లాంటి వాళ్లకన్నా ఒక్క ఇందిరే ఎంతో కార్యవాదినిగా ఉంది. అవును, తను రాజకీయాల్లో ఉన్నప్పుడు తనను అందరూ మరీ కార్యవాదిగా ఉండకూడదని సలహా ఇచ్చారు. నాకేమీ తోచడం లేదండి అన్నాడు ప్రకాశం. విశ్వనాథయ్య గారు ఉలిక్కిపడి రేపు ఆలోచిద్దామన్నారు. ప్రకాశం వెళ్ళిపోయాడు. ప్రకాశం ఇల్లు చేరేసరికి ముంగిట్లో కూర్చున్న సావిత్రమ్మ, నీకోసం తిరుపతి నుంచి భానుమూర్తి అని ఒక అతనొచ్చాడు అంది. ప్రకాశం తొందరగా గదిలోకి వెళ్ళాడు. భానుమూర్తి, ఇందిర కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ప్రకాశం ఆశ్చర్యపోయాడు. ఇందిరా, నీకేమైనా టెలిపతి ఉందా అన్నాడు. భానుమూర్తి, ఇందిర నవ్వారు. ఏంట్రా భాను, తెగ లావైపోయావు అన్నాడు ప్రకాశం. లేదన్నయ్య, సన్నగా అయిపోయారు అంది ఇందిర. అవును, నీకు అలాగే అనిపిస్తుంది. ఇందిర సిగ్గుతో సగం అయిపోయింది. అబ్బా ఆకలి, అమ్మా ఆకలి, బాబూ ఆకలి అన్నాడు భానుమూర్తి రాగయుక్తంగా. తిందాం తిందాం, కానీ ఇందిర, ఈ ఆకలి పక్షితో ఎలా వేగుతావో ఏంటో నాకు భయంగా ఉంది. జైలు బత్తాం అంది ఇందిర కొంగు చాటు నుంచి. హా లక్ష్మణ, నా గతేమిటి, రక్షించు రక్షించు. ఇందిర నవ్వలేక కడుపు పట్టుకుంది. ప్రకాశం అన్నాడు, చూడరా భాను, ఇందాక పుట్టెడు చింతతో బాధపడ్డాను. నువ్వు కనబడ్డావో లేదో చింత చల్లా చెదిరైపోయింది. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాళ్లకు నువ్వొక కోర్సు ఇవ్వాలోయ్. నీతో 1 గంట గడిపితే వాడు నాకు పెళ్లి చేయమని కూర్చుంటాడు. భానుమూర్తి చిరునవ్వుతో వింటున్నాడు. అన్నయ్య, విశ్వనాథయ్య గారితో మాట్లాడావా అంది ఇందిర అసలు విషయం జ్ఞాపకం వచ్చి. ప్రకాశం భారంగా తల పంకించాడు. ఏమన్నారు? ఏమీ అనలేదు. నాకు అగమ్య గోచరంగా ఉంది. నా భావన కందని విషయమునొక దానిని మీరు ముచ్చటించుచుంటిరి. మీ దృష్టికి తెచ్చుటకు కడుంగడుగు విచారించుచుంటి అన్నాడు భానుమూర్తి. ప్రకాశం వివరంగా చెప్పాడు. అంతా గంభీరంగా విన్నాడు భానుమూర్తి. నువ్వు వెళ్ళిందిరా, 8 కావస్తోంది. మళ్ళీ మీ నాన్నగారు అంగారకుడైపోయారు అన్నాడు ప్రకాశం. వెళతాను. అయినా భానుమూర్తి గారు, మా నాన్నను నా ఎదుట తిట్టినా పర్వాలేదులేండి అంది ఇందిర. అబ్బో, ఏంటో అనుకున్నాను. ఆ అమ్మాయి గారికి బ్రహ్మాండమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందిరా ప్రకాశం, కళ్ళు పెద్దవి చేసి అన్నాడు భానుమూర్తి. ఇందిర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. ప్రకాశం, భానుమూర్తి భోజనానికి లేచారు. ఊరి రాజకీయాల గురించి, విశ్వనాథయ్య గారిని గురించి, పాత స్నేహితుల గురించి మాట్లాడుకున్నారు. పెరట్లో మంచాలు వేసుకుని ఇద్దరూ పడుకున్నారు. సావిత్రమ్మ గారు తలుపు గడియ వేసుకున్న తర్వాత శారద విషయం వివరంగా చెప్పాడు ప్రకాశం. చాలా మంచి పని చేస్తున్నావురా. ఇందువల్ల నీ జీవితంలో ఎంతో సుఖం ఉంటుంది. కానీ చూడు, నువ్వు ఆవిడ్ని తక్కువగా చూడకూడదు అన్నాడు భానుమూర్తి. ఆరద్రత నిండిన 2 యువకులు మల్లెపూల వాసనలు రేపిన తలంపులతో హాయిగా నిద్రపోయారు. వాచి అమ్ముకు రావడానికి బజార్లోకి వెళ్లిన ఉమాపతి సాయంకాలం 7 గంటలకు గది చేరాడు. విమల ఆ సరికి తన సామాను సర్దుతోంది. ఉమాపతి తల దిమ్మిరపోయింది.
ఏంటి విమల ఇది? ఎందుకీ సర్దడం అన్నాడు. అలా కూర్చో చెబుతాను అంది చాలా గంభీరంగా. ఉమాపతి బొమ్మలా కూర్చున్నాడు. తన సామానంతా ట్రంకులో సర్ది విమలొచ్చి ఉమాపతి పక్కన కూర్చుంది. ఉమాపతికి విమల ప్రవర్తన చాలా కొత్తగా కనిపిస్తోంది. ఆలోచనతో ఆవిడ కనుబొమ్మలు ముడేసుకోవడం, ఆవిడ కంఠంలో గాంభీర్యం ధ్వనించడం ఉమాపతి ఎరుగడు. ఆశ్చర్యంగా విమలను చూస్తూ కూర్చున్నాడు. మన ఇద్దరికీ రుణం తీరిపోయింది డార్లింగ్ అంది విమల. ఉమాపతి తల గిర్రున తిరిగింది. ఎందుకు అన్నాడు. కారణం అడగడం మనిద్దరి ఆదర్శాలకు విరుద్ధం. కాదు. ఎందుకు నన్ను ఇలా చేసి వెళుతున్నావు? నేను నిన్ను గౌరవంగా చూడడం లేదా? సరైన సౌకర్యాలను సమకూర్చడం లేదా? కారణం అడగకూడదని చెప్పాగా. నేనొచ్చినప్పుడు నువ్వు ఎందుకొచ్చావని నన్ను అడగలేదు. ఈ రోజు వెళ్ళిపోతున్నాను. ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడగకూడదు. ఎందుకొచ్చాను? కారణం నాకే తెలియకుండా వెళ్ళిపోతున్నాను. కారణం నాకు తెలుసు. ఏంటి? నా దగ్గర డబ్బున్నంత వరకు నాతో ఊగులాడావు. డబ్బైపోయింది. ఈ వాచీతో అమ్మే వస్తువులు కూడా అయిపోయాయి. ఇప్పుడు నేను చెరుకు పిప్పి లాంటి వాణ్ణి. అలాంటి వాడితో నీకేం పని? వెళ్ళు. డబ్బున్నవాణ్ణి, నాకంటే ఆరోగ్యంగా ఉన్నవాణ్ణి చూసుకో. విమలకు టక్కున కోపం వచ్చింది. అలా నోటుకొచ్చిన చెత్తలా మాట్లాడద్దు అంది. నా మాటలు నీకప్పుడే చెత్తగా వినిపిస్తున్నాయా? ఇంకెవరి మాటల్లోనో నీకు తీయదనం కనిపించుంటుంది. నీకోసం నా చదువు నాశనం చేసుకున్నాను. రేపటి నెలలో పరీక్షలు. పరీక్ష ఫీజు కూడా కట్టలేదు. మనిద్దరము ఇలాగే జీవితాంతం నీతోనే ఉంటానని నేనెప్పుడూ అనలేదే. నేననుకున్నాను. అది నీ ఇష్టం. నేను కూడా ఫైనల్ మెడిసిన్ వదులుకున్నాను. ఎవరికోసం? నీకోసం కాదు, నా ఆదర్శాల కోసం. కాని ఉమాపతి, నువ్వు మామూలు మగాడివేనని ఈరోజు అర్థమైంది. నీలో కూడా ఆడదాన్ని జీవితాంతం ఖైదు చెయ్యాలనే అభిప్రాయం ఉంది. లేకుంటే నే వెళతానంటే వద్దనవు అంది విమల. ఉమాపతి జవాబు చెప్పలేదు. అలాగే మౌనంగా కూర్చున్నాడు. విమల కూడా మాట్లాడలేదు. నాకు ఆలస్యమవుతోంది, వెళ్ళాలి అంది విమల కాసేపటికి. నన్ను సర్వనాశనం చేసి ఎక్కడికి నువ్వు వెళ్ళేది అన్నాడు ఉమాపతి కోపంతో. ఏం? వెళ్ళనీవేమిటి? వెళుతున్నా. ధైర్యం ఉంటే అడిగించు. ట్రంకు చేతిలోకి తీసుకుని విమల బయలుదేరింది. ఉమాపతి కోపంతో ఒళ్ళు మరిచిపోయాడు. లేచి విమల చేతుల్లో నుంచి ట్రంకు లాక్కున్నాడు. విమల పెనుగులాడింది. ఒక్క తోపు తోశాడు. గోడకు గుద్దుకుని నేలమీద పడింది. తల గోడకు తగిలి దిమ్మెరపోయింది. మోచెయ్యి దెబ్బ తగిలింది. ఏడుస్తూ అక్కడే కూలబడింది. ఉమాపతి కిటికీలోంచి బయట చూస్తూ నిలబడ్డాడు. విమల వెక్కిళ్లు పెట్టి ఏడుస్తోంది. తాను విమల కోసం జీవితం నాశనం చేసుకున్నాడు. ఆ కృతజ్ఞత విమలకు లేకపోయింది. విమల కూడా ఆడదే కదూ. మరి కృతజ్ఞత ఎక్కడి నుంచి వస్తుంది? విమల ఏడుస్తోంది. ఉమాపతి ఒక నిర్ణయానికొచ్చాడు. విమల పిలిచాడు. విమల పలకలేదు. విమల వద్దకు వెళ్లి చేయి పట్టి నిలబెట్టాడు. నేల మీద పడున్న ట్రంక్ అందుకుని బయటకొచ్చాడు. భయంతో విమల అనుసరించింది. ఇద్దరూ వీధిలోకొచ్చారు. ఉమాపతి జట్కాను పిలిచాడు. ఎక్కు అన్నాడు విమలతో ట్రంకు పెడుతూ. విమల బండిలో కూర్చుంది. తీసుకెళ్ళబోయ్ అన్నాడు బండివాడితో. బండి కదిలింది. విమల ఆశ్చర్యంగా ఉమాపతికేసి చూస్తూ ఉండిపోయింది. బండి 2 నిమిషాల్లో అదృశ్యమైంది. భారంగా అడుగులు వేస్తూ ఇంట్లోకొచ్చాడు ఉమాపతి. ఇల్లు బోసిగా కుంకుమలేని విధవనుదురులా ఉంది. ఉమాపతి మనసు కూడా శూన్యంగానే ఉంది. మంచం మీద కాసేపు కూర్చున్నాడు. మనసంతా అదో రకంగా మారిపోయింది. తనకు ఈ ఆదర్శాలను తలకెక్కించింది విమలే. తనకు విమలకు పరిచయం ఏర్పడి నాటికి తనకేమీ తెలీదు. తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది. తను విమలను చాలా నిష్కల్మషంగా ప్రేమించాడు. ఒకరోజు ఆ విషయం సముద్రపు హోరులో విమల చెవిలో చెప్పాడు. విమల ఫెళ్ళున నవ్వింది. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ లేదంది. ఉన్నదల్లా పరస్పర ఆకర్షణ, వాంఛ మాత్రమేనంది. నైసర్గికమైన ఆ వాంఛను, ఆకర్షణను దమ్ములేని నైతికవాదులు ప్రేమ అని పిలిచి అన్యాయం చేశారని చెప్పింది. శీలం అన్నది ఆడదానికి, మగవాడికి అనవసరమని చెప్పింది. రోజు రోజుకు ఈ విషయాలు తన తలకు ఎక్కాయి. తను కూడా స్వేచ్ఛ ప్రణయవాదాన్ని ఆమోదించాడు, ప్రచారం చేశాడు. కాని ఇదంతా ఒక ఆడది తన స్వార్థం కోసం చేస్తున్న పని అని తనకు తోచలేదు. ఛ! విమలని ఏం లాభం? ఆడబుద్ధి ననాలి. ఆడబుద్ధి ఎప్పుడూ వక్రమే. ఏ మగవాడి జీవితం నాశనమైనా అందుకు కారణం తప్పకుండా ఆడదే. ఆడదాని హృదయంలో ప్రేమ లేదు, ఒట్టి కోరికలు. శరీరంలో రక్తం కాదు ఉంది, కల్మషత్వం, స్వార్థం. అందుకే ఎవరో మహానుభావుడు సరిగ్గా అన్నాడు, ప్రతి ఆడదానికి ఏ క్షణంలోనైనా 2 మగాళ్ల మీద మనసుంటుందని. ఛ! తాను ఆడదాని చేతిలో మోసపోయాడు. తన చదువుతో, పరువు మర్యాదలతో ఒక ఆడదానికి పాదాభిషేకం చేశాడు. ఇక జీవితంలో ఆ పని చేయడు. ఆడదాన్ని నమ్మడు. ఉమాపతి మనసు ఆలోచనలతో కాలిపోయింది. కడుపులో కోపం, అవమానం, ఆకలి పొట్లు దప్పుతున్నాయి. హోటల్కు వెళ్లాలనుకున్నాడు.
తల దూవుకోడానికి నిలువుటద్దం ముందుకు వెళ్ళాడు. తన ప్రతిబింబం తనకే గుర్తు దొరకడం లేదు. తల పూర్తిగా చెదిరిపోయింది. దువ్వుకోవడానికి దువ్వెన కోసం వెతికాడు. ఎక్కడా కనిపించలేదు. విమల తీసుకెళ్ళుంటుంది. ఉమాపతికి బిగ్గరగా నవ్వాలనిపించింది. అలాగే చింపిరి తలతో గదికి తాళం వేసి బయలుదేరాడు. మద్రాసు వీధులు సందడిగా పసందుగా ఉన్నాయి. చుక్కల్నంటే భవనాలు, చూరుజారిన గుడిసెలు సంఘానికి ప్రతిబింబంలాగున్నాయి. కృష్ణపక్షం కాబోలు. చంద్రుడు ఇప్పుడే ఉదయించాడు. వెన్నెల భవనాల మధ్య నుంచి చారలు చారలుగా కనిపిస్తోంది. మోటార్ల హారన్లు, రిక్షాల గంటలు వింటూ హోటల్కెళ్ళి భోజనానికి కూర్చున్నాడు ఉమాపతి. హలో, ఇఫ్ ఐ ఆమ్ కరెక్ట్, మీ పేరు ఉమాపతి అనుకుంటాను. ఎదురుగా కూర్చున్న వ్యక్తి పలకరించాడు. ఉమాపతి శారదని గుర్తుపట్టాడు. ఏవో విషయాలు మాట్లాడుకుంటూ ఇద్దరూ భోంచేశారు. శారది ఉమాపతిని తన గదికి రమ్మని పిలిచాడు. తను ఉన్న మానసిక స్థితిలో ఎవరో ఒకరు మాట్లాడడానికి ఉండడం మంచిదని ఉమాపతి శారది గదికి వెళ్ళాడు. శారది గది చాలా శుభ్రంగా ఉంది. అన్ని రకాల పుస్తకాలు అందంగా షెల్ఫుల్లో చక్కగా అమర్చున్నాయి. ఈ పుస్తకాలన్నీ మీరు కొన్నవేగా? ఉమాపతి అడిగాడు. చాలా కొన్నవే. నాకు పుస్తకాలు కొనడం ఒక పిచ్చి. అందులోనూ సెక్స్, ఎకనామిక్స్ పుస్తకాలు అన్నాడు శారది కుర్చీ తెచ్చివేసి. శారది గారు, మీకొక విషయం చెప్పాలి అన్నాడు ఉమాపతి తల వంచుకుని. చెప్పండి. విమల నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ప్రకాశం నాతో మీ పురాణం చెప్పినప్పుడు సరిగ్గా నేను ఇలాగే జరుగుతుందని జోస్యం చెప్పాను. అలాగే నా మాట జరిగి తీరింది. చూసారా, డబ్బండి డబ్బు. మీ దగ్గర తైలం ఖాళీ కాగానే మరో గని చూసుకుంది. అందుకేనండి ఆ మహానుభావుడు అన్నింటికీ ధనమే మూలం అన్నాడు. మన పాత వాళ్ళున్నారు చూశారు, వారు మరీ ఘటుకులు. ధనం మూలం ఇదం జగత్ అన్నారు. ఉమాపతికి విసుగు పుట్టింది. తన గుండెను కాలుస్తోన్న మాటను చెబితే సానుభూతిగా ఒక్క మాటైనా అనకుండా ఉపన్యాసిస్తున్నాడేమని చిరాకు పడ్డాడు. మీరెవర్నీ ప్రేమించడం లేదు? ఉడుకుమోత్తనంతో అడిగాడు ఉమాపతి. నేనెవర్నీ ప్రేమించడం లేదు, కానీ నన్ను ఒక అమ్మాయి ప్రేమిస్తోందట. ఆవిడ మా ఆఫీసులో క్లర్కు. నన్ను ప్రేమిస్తున్నానని ఉత్తరాలు రాసి నా ఊపిరి తీస్తోంది. ఇంకేం? ఎగతాళిగా అన్నాడు ఉమాపతి. కానీ దాని వెనకే ముందు ఆలోచించారా? పెద్ద ఆర్థిక సూత్రం. ఆవిడ 80 రాళ్లు సంపాదిస్తోంది. నేనొక 120 సంపాదిస్తాను. ఇంకా ఎక్కువ సంపాదించే సూచనలున్నాయి భవిష్యత్తులో. నాకు సంఘంలో రచయితగా అంతో ఎంతో పేరుంది. ఇవన్నీ చూసి ఆవిడ నా ప్రాణం తీస్తోంది. కానీ నా బొంద ప్రేమేంటండి ప్రేమ? అది పుస్తకాల్లో తప్ప జీవితంలో లేదు. చివరి ముక్క ఉమాపతికి సూటిగా తాకింది. అవును, ఆడదానికి ఎప్పుడూ స్వార్థం ఉంటుంది. మీరు పరీక్షకు చదువుతున్నారా? సారథి ప్రశ్నించాడు. వాటి సంగతి విమల మైకంతో నాకు తట్టనేలేదు. ఫీజు కూడా కట్టలేదు విచారంగా అన్నాడు ఉమాపతి. అలాగైతే ఊరికి వెళతారా? ఏ ముఖం పెట్టుకుని వెళ్ళడం? అదిగాక అక్కడికి వెళితే పెళ్లి చేసుకోమంటారు. ఈ జీవితంలో ఆడదాని మీద సానుభూతి చూపదలుచుకోలేదు. ఆడదాని మీద సానుభూతి చూపకూడదనుకుంటే పెళ్లి చేసుకోవాలి. అదేగా చాలా మంది హాబీ. జోకులెందుకు గాని ఇక్కడే ఉంటారా? అవునన్నట్లు తలూపాడు ఉమాపతి. ఆ రాత్రి ఉమాపతి సారథి గదిలోనే పడుకున్నాడు.